హాయ్ హలో నమస్తే నేను మీ సింగార్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే రీసెంట్గా ఈ విన్ ఓటీటీలో రిలీజ్ అయిన కిరణ్ అబ్బవరం యొక్క కా తెలుగు మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. ఈ మూవీ యొక్క వన్ లైన్ స్టోరీ ఏమిటంటే ఈ మూవీలో హీరో వచ్చి ఒక పోస్ట్ మ్యాన్గా పనిచేస్తాడు. సో పోస్ట్ మ్యాన్ అనేటప్పుడు వేరే ఊరికి వస్తాడనమాట పనిచేసేదానికి. కృష్ణగిరి అనే ఊరికి హీరో వస్తాడు. సో వచ్చిన తర్వాత ఆ ఊర్లో పోస్ట్ మ్యాన్గా పనిచేస్తూ ఉంటాడనమాట. సో అలా అయినప్పుడు ఆ ఊర్లో ఉండే చాలా మంది అమ్మాయిలు అనేది కనపడకుండా పోతారనమాట. చాలా మంది ఎతుకుతారు, పోలీస్ కంప్లైంట్లు ఇస్తారు. బట్ అయినప్పటికీ వాళ్ళు అనేది కనపెట్టలేరు అనమాట. బట్ కానీ పోలీసులు అండ్ ఇంకో పక్క వచ్చి కిరణ్ ఈ హీరో ట్రై చేస్తారు. ఎందుకంటే ఈ హీరో వచ్చి పోస్ట్ మ్యాన్లో పనిచేస్తూ ఉంటాడు కదా. సో వచ్చే పోస్ట్ ఏదైతే ఉందో లెటర్స్ వాటినన్నిటినీ చదివే అలవాటు ఈ హీరోకి ఉంటుంది. సో అలాంటప్పుడు ఒక లెటర్లో ఈ ఊర్లో అమ్మాయిని కిడ్నాప్ చేస్తే ఇది ఎవరు అనేసి ఒక లీడ్ దొరుకుతుంది. సో ఆ లీడ్ని ఎత్తుకుంటూ హీరో పోయేటప్పుడు కొన్ని విషయాలు జరుగుతాయి. సో ఆ విషయాల తర్వాత ఏమైంది, ఆ అమ్మాయిలంతా కిడ్నాప్ చేసింది ఎవరు, ఆ అమ్మాయిలంతా మళ్ళీ కాపాడా లేదా అనేసి ఈ మూవీ యొక్క ఫర్దర్ ఫుల్ స్టోరీ అనమాట. నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. దానికి ముఖ్యమైన కారణం వీళ్ళ తీసుకున్న స్టోరీ అండ్ వీళ్ళు తీసిన విధమే. నేను జస్ట్ ఒక స్టోరీ వరకే చెప్పాను. ఐ మీన్ వన్స్ స్టార్టింగ్ అనేది ఈ సినిమాకి ఒకలా స్టార్ట్ అవుతుంది. అది ఏమంటే హీరోతో పాటు ఇంకో అమ్మాయిని ఇద్దరు కిడ్నాప్ చేస్తారు. సో వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేస్తారంటే ఇవన్నీ తెలుసుకునేదానికే. సో ఇవన్నీ తెలుసుకునేదానికి వాళ్ళకేం అంత అవసరం. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అనేది ఇంకా ఫర్దర్గా నడుస్తుంది అనమాట ఈ స్టోరీలో. బట్ మెయిన్ స్టోరీ అయితే ఆ అమ్మాయిల్ని ఇట్లా కిడ్నాప్ చేసింది ఎవరు, దాని తర్వాత ఏమైంది అనేసి. ఈ సినిమాలో ముఖ్యంగా 2 పోర్షన్స్ చాలా బాగుంటాయి. ఒకటి ఇంటర్వల్ పోర్షన్, ఇంకొకటి వచ్చి క్లైమాక్స్ పోర్షన్. ఈ రెండు చాలా చాలా సూపర్గా ఉండింది అనమాట. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఓటీటీలో చూశాను, థియేటర్స్లో చూడలేదు, మిస్ అయ్యాను అనమాట. సో నాకు చూసినప్పుడు చాలా చాలా సూపర్గా అనిపించింది ఆ 2 పోర్షన్స్. అండ్ ఓవరాల్గా మూవీగాను నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. కిరణ్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కావచ్చు నాకైతే చాలా నచ్చింది అనమాట. సో చాలా న్యాచురల్గా చాలా సూపర్గా ఉండింది వాళ్ళ యొక్క యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెసెన్స్ అనేది. అండ్ దాని దాటి వచ్చిన ప్రతి ఒక్కరు క్యారెక్టర్స్ అనేది బాగా రాసుకున్నారు. అండ్ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ని అందరూ చాలా బాగా యాక్ట్ చేశారనమాట. ఈ సినిమాకి మ్యూజిక్ వచ్చి శామ్ సిఎస్. సాంగ్స్ ఓకే, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్గా ఉంది అసలు. ఈ సినిమాకి యాక్చువల్గా చాలామంది మా ఫ్రెండ్స్ వచ్చి ఈ సినిమాకి థియేటర్లో పోయి చూశారు. బట్ నేనే ఈ సినిమాని థియేటర్లో చూడలేక మిస్ చేశాను అనమాట. సో వాళ్ళకి థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అని చెప్పారు. బట్ నేను ఓటీటీలో చూశాను టీవీలో. బట్ అయినప్పటికీ సూపర్గా ఉండింది మూవీ. సో మీరు చెప్పండి ఈ సినిమాని ఎంతమంది థియేటర్స్లో చూశారు అండ్ ఎంతమంది ఇంకా చూడలేదనేసి. సో చూడాలనుకుంటే మాత్రం ఇప్పుడైతే ఈ సినిమా ఈటీవీ విన్ యాప్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది తెలుగులో. సో చెక్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. ఇది వచ్చి ఒక సస్పెన్స్ మిస్టరీ డ్రామాలా తీసుకుంటారు. సో నాకు ఇలాంటి జానర్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట, ఒక సస్పెన్స్తో పోయేది. సో అందుకు నాకు ఈ సినిమా అయితే చాలా బాగా నచ్చింది. సో మీరు చెప్పండి ఈ సినిమా చూసినట్టయితే మీకు ఎలా ఉండింది అనేసి. చూడకుండా ఉండాలి, ఓటీటీలో వచ్చింది, చెక్ చేసి చూడండి. ఈ సినిమా మీరు ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి కంటెంట్ ఎలాంటి ఏ కంటెంట్ లేదు, ఈ బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయడం కానీ ఇంకేమైనా సంథింగ్ అలాంటివి ఏం లేవు. సో అంతే ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. నా యొక్క యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, అప్పుడే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. అండ్ మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చెక్ చేస్తాను.
ఆ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ చెక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ వీడియోస్ అయితే వేసుంటా. సో వాటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగర్. థ్యాంక్ యూ, బాయ్.